మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నారు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని తెలిపారు నాగార్జున. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంపై చట్టపరంగా పోరాడతామంటూ కూడా నాగార్జున తెలియజేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి, కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సినీ ఇండస్ట్రీ మొత్తం, చిరంజీవి గారితో సహా సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందించడం జరిగింది. అయితే లీగల్ గా పోరాడతామంటున్నారు నాగార్జున. మరోవైపు చూసుకున్నట్లయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం సినీ ప్రముఖులందరూ కూడా ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలంటూ కూడా చెప్పడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సందీప్, రైట్. ఇక మొత్తానికి మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నట్లుగా అక్కినేని నాగార్జున తెలియజేశారు. ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంపై చట్టపరంగా పోరాడి తీరుతామంటూ కూడా అక్కినేని నాగార్జున తెలియజేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి, మొత్తానికి నిన్న కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆవిడ ట్విట్టర్ లో కూడా ట్వీట్ చేస్తూ సమంతాన్ని మాత్రమే మెన్షన్ చేస్తూ ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకుంటానంటూ చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నాగార్జున మరోవైపు లీగల్ గా పోరాడతామంటున్నారు. మరోవైపు చూసినట్లయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం సినీ ప్రముఖులందరూ ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలంటూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా చూసినట్టయితే త్రిపుర ఏదైతే మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మిస్ఫైర్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కేటీఆర్ని టార్గెట్ చేస్తూ కూడా ఆమె చేసినటువంటి విమర్శలు పూర్తిగా సినీ ఇండస్ట్రీని కూడా కుదిపేశాయని చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీని కూడా అందులోకి లాక్కోవడం జరిగింది. ఆ లాగడంతో కూడా పూర్తిగా ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ కూడా ప్రకటించింది. ఎందుకంటే మంత్రిని టార్గెట్ చేసి కూడా ఆమెను కడిగి పారేయడం జరిగింది. ఎందుకంటే ఒక మహిళా మంత్రిగా ఉండి ఆమెకు జరిగినటువంటి ఘటన మరో మహిళకు రుద్దుతూ కూడా ఆమెను కూడా ఇందులోకి లాగడం, ఆ వివాదంలోకి. ఎందుకంటే స్వతహాగా ఎదిగినటువంటి మమ్మల్ని ఈ బురద రాజకీయాల్లోకి ఏ విధంగా లాగుతారు అనే విధంగా కూడా సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఒక విధంగా కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా అలర్ట్ అయింది. దీనిపై పూర్తి స్థాయిలో కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా దీనికి పులి స్టాప్ పేరుతో పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఉదయం కూడా మంత్రి కొండా సురేఖకు కూడా కాల్ చేసి దీనిపై వివరణ ఇవ్వాలి, లేకుంటే పార్టీకి జరగాల్సి ఇటు ప్రభుత్వానికి జరగాల్సినటువంటి డ్యామేజ్ జరుగుతుంది దానిపై స్పందించినటువంటి కొండా సురేఖ కూడా ఉదయం కూడా తన ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఘటనలో తను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నాను, ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను, ఒక మహిళగా తను ఎంత బాధపడ్డానో అవతల వ్యక్తి
కూడా అంతే బాధపడ్డారని ఊహించి తన వ్యాఖ్యల్ని కూడా వెనక్కి తగ్గాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి కూడా పులి స్టాప్ పడ్డది అనుకున్న టైంలో కూడా కేటీఆర్ కూడా ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కూడా లీగల్ నోటీస్ ఇవ్వడం, దానిపై ఒక కేవలం సమంత నాగార్జున కుటుంబాన్ని మాత్రమే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తను లీగల్గానే పోరాడుతాను, కేటీఆర్ ఆధ్వర్యంలోనే తనపై కూడా ఇదంతా వ్యాఖ్యలు చేశారు, సోషల్ మీడియాలో కూడా నన్ను బ్లేమ్ చేశారని కూడా చెప్పారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కూడా ఇటు సినీ వర్గం నుంచి మాత్రం నాగార్జున మాత్రం తను వైజాగ్లోనే ఉన్నాను, హైదరాబాద్ రాగానే మంత్రి కొండా సురేఖపై లీగల్గానే పోరాటం చేసిన కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాలకు తన కుటుంబాన్ని లాగారు, తమకు ఈ డైవర్స్ అనేది ఇద్దరు మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత విషయాన్ని రాజకీయం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా ఇటు సినీ వర్గీయులు కావచ్చు, అందరూ సినీ ప్రముఖులు, ఇటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, సొంత పార్టీలు అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కూడా కొద్దిగా రాజకీయాల్లో కూడా దుమారం లేక, ఎందుకంటే కొద్ది రోజులుగా కేవలం ఏదైతే కొండా సురేఖపై కూడా బీఆర్ఎస్ చేసినటువంటి సోషల్ మీడియాలో కూడా కొద్దిగా కొండా సురేఖపై సానుభూతి వచ్చింది. నిన్నటి వరకు కూడా సానుభూతి వ్యక్తం చేసినటువంటి రాజకీయ ప్రముఖులు కావచ్చు, మాజీ మంత్రి హరీష్ కావచ్చు, సొంత పార్టీ నుంచి వచ్చినటువంటి ట్వీట్లపై కూడా వారు ఖండిస్తారు. కానీ నిన్న ఏకంగా ఒక సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి కుటుంబంపై ఏదైతే ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు కేటీఆర్తో పాటు రాజకీయ ప్రముఖులు అలా సినీ ప్రముఖులు అందరూ కూడా ఒకేసారి కూడా స్పందించారు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక హుందాగా వ్యవహరించాలి, అలాంటి ఒక కీలక పోస్టులో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి దాదాపు 2 దశాబ్దాలుగా రాజకీయ అనుభవం కొండా సురేఖ ఒక మహిళపై ఆమెకు జరిగినటువంటి ఘటన మరొక మహిళపై కూడా ఆమె ఎంత బాధపడ్డ అవతల మహిళ కూడా అంతే విధంగా బాధపడుతుంది, అది తెలియకుండా ఎలా మాట్లాడతారో అని చెప్పేసి కూడా ఇటు సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా దీనిపై ఖండిస్తున్నారు. అయితే దీనికి పులి స్టాప్ పెడుతూ కూడా పిసిసి అధ్యక్షుడు దీన్ని ఖండించడం జరిగింది. ఇటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరు కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు మనోభావాలను దెబ్బతినకుండా కూడా మాట్లాడాలి అని చెప్పేసి కూడా ఇటు పిసిసి అధ్యక్షుడు చెప్పడం, దీనికి పులి స్టాప్ పడుతుందని కూడా చెప్పడం జరిగింది. కానీ సినీ హీరో నాగార్జున కూడా తను హైదరాబాద్ రాగానే మంత్రి కొండా సురేఖపై లీగల్ నోటీస్ పంపుతామని చెప్పడం, అయితే ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. అయితే సందీప్, మొత్తానికి సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందించింది. మనమైతే ప్రతి ఒక్కళ్ళ ట్వీట్ కూడా చూస్తూనే ఉన్నాం ఈ అంశానికి సంబంధించి. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ రాహుల్ గాంధీని అలాగే రేవంత్ రెడ్డిని కూడా ట్యాగ్ చేస్తూ కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు సినీ ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా. అయితే మరోవైపు కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ కేవలం సమంతాని మాత్రమే ట్యాగ్ చేస్తూ ఒక అమ్మాయిగా, ఒక మహిళగా ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారనే దానికి నేను గౌరవిస్తాను, బేషరతుగా నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానంటూ కూడా కేవలం సమంతాని మాత్రమే ట్యాగ్ చేస్తూ ఆవిడ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం, అంటే నాగార్జున కుటుంబంపై కూడా అలిగేషన్స్ పెట్టినప్పటికీ సమంతాని మాత్రమే మెన్షన్ చేస్తూ వెనక్కి తీసుకోవడం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే త్రిపుర పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి కేటీఆర్ను దూషిస్తూ ఆయన టార్గెట్ చేస్తూ కూడా కేటీఆర్ వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే లీగల్ నోటీస్ ఇచ్చినటువంటి కేటీఆర్కు తను లీగల్గానే పోరాడతారు. కానీ ఏదైతే సమంత వ్యాఖ్యలు, అంటే ఒక మహిళ పట్ల ఒక మహిళగా నేను మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం. ఎందుకంటే సమంత ఆమె ఎదిగిన తీరు తనకు అభిమానమే కాకుండా ఆదర్శం అని కూడా చెప్పడం జరిగింది. నేను ఏ విధంగానైతే బాధపడ్డానో ఆమె కూడా అదే విధంగా బాధపడి నేను తెలుసుకొని తన మాటలు వెనక్కి తీసుకున్నాను, తను బేషరతుగా కూడా క్షమాపణ అని కూడా చెప్పింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా కొండా సురేఖ చెప్పి, ఎందుకంటే కేవలం సమంతనే ఆమె ట్యాగ్ చేసింది, కానీ ఇటు నాగార్జున ఇటు నాగ చైతన్యకు సంబంధించి ఎటువంటి క్షమాపణ కానీ ఎటువంటి వారి మాటలు కూడా ఇలా పరిగణలోకి తీసుకోలేదని కూడా చెప్పారు.